హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలక్ష్మి లేడీస్ టైలర్. ఒక 2 డేస్ నుంచి వీడియో పెట్టడం లేదు కదా, కాస్త వర్క్ ప్రెషర్ వల్ల పెట్టట్లేదు. ఈరోజు మనకి న్యూ స్టూడెంట్ వచ్చారు. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కటింగ్ స్టార్ట్ చేశాను. మీరు కూడా ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు ఇందులో శ్రీలక్ష్మి లేడీస్ టైలర్లో. అందుకే స్టార్టింగ్ నుంచి మనం హాఫ్ పెట్టికోట్ చూపిస్తున్నాను నేను ఈరోజు. చూసి రాని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను, వచ్చిన వాళ్ళకి కాదండి. మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకోవద్దండి, ఓకేనా? చూడండి ఒకసారి కటింగ్. మనం లెంత్ వచ్చేసి 13.5 తీసుకుంటాం, ఎందుకంటే మన మెజర్మెంట్స్ ఏం లేవు, అందుకని మనం అందాజగా 13.5 తీసుకుంటున్నాం. మనం ఇదివ్వండి 13.5. కింద ఒక 1/2 ఇంచ్ వచ్చేసి కుట్లలోకి, 13.5కి మార్కింగ్, మళ్ళీ ఒక 1/2 ఇంచుకు మనం కుట్లలోకి తీసుకుంటున్నాం ఖర్చుకి. మనం వచ్చేసి ఇది ఎక్స్ట్రా క్లాత్ క్రాస్ తీసేస్తున్నాము. ఓకేనా? ఇది వచ్చేసి మనం మార్కింగ్ కరెక్ట్ వేసుకున్నాం కదా, అక్కడికి. జయ, నీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడుగు, క్లియర్ చేసుకో. మనం షోల్డర్ వచ్చేసి లావు ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ పెట్టాలి. బాగా హెవీగా 33-40 వరకు టెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ పెట్టాలి. మిడిల్ వాళ్ళకి వచ్చేసి 5.5.5 సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి, 2 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి చంక వచ్చేసి మనం షోల్డర్ ఎలా మనం వెయిట్ ఉన్న వాళ్ళకి ఇలా మార్కింగ్ 6 ఇంచులు అనుకున్నాము, చంక కూడా అలానే. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5 ఇంచెస్, లా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్. ఇప్పుడు మనం సన్నగా ఉన్నాం కాబట్టి 5 ఇంచెస్ తీసుకుంటున్నాం. మనం ఇలా ఒక 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి, ఓకేనా? ఇక్కడ 1 ఇంచెస్ మనం చంక అండ్రం రౌండ్ గీసుకునేకి తీసుకుందాం. ఇప్పుడు మనం లూజ్ తీసుకుందాం. లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7కి ఖర్చుకు 2 ఇంచెస్ కలుపుతున్నాను, 2 ఇంచెస్. నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ తక్కువ ఉండేటట్టు చూసుకుందాం మనం, ఎందుకంటే జారకుండా అలా నీట్గా ఉండేకి. లేదు మేము నైటీలలో వేసుకుంటాం అంటే కొంచెం డీప్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ పెట్టినాను. మీరు మీ కంఫర్ట్ని బట్టి 6 ఇంచెస్ అన్న పెట్టుకోండి, 5.5 అన్న పెట్టుకోండి. రౌండ్ 1/2 ఇంచు తీసుకొని రౌండ్ గీసాను. పిట్కోట్ కదా, మనం బ్యాక్ వచ్చేసి మనకి కొంచెం డీప్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం డీప్ అనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఉక్సులు పట్టి దారాలు పట్టి రావాలి కాబట్టి ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి 1 ఇంచు బ్యాక్కు ఫ్రంట్కు తేడా తెలియదు కదా కుట్టేటప్పుడు.
అందుకని బ్యాక్ ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనకి ఇష్టమైతే పెట్టుకోవచ్చు. నేను ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాక్. ఇది బ్యాక్. ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈరోజు కటింగ్ వీడియో పెట్టికోట్ పెట్టాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, బాయ్.